నేనేమి కానివ్వను. ఇప్పుడు అంతా సర్దుకుంది. అరే, ఈ బన్నీ ఏమయ్యాడు? సన్నే కాపాడు. ఇదిగో వస్తున్నాను. మిత్రమా, నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. బండి విడిపోవచ్చేమో కానీ మన బంధం మాత్రం విడిపోదు. బన్నీ వదిలిపెట్టుకు. ఒకరిని ఒకరు పట్టుకున్నావా ఏంటి వదలడానికి? ఎనీ డౌట్? సన్నీ, బన్నీ, మీ గొడవ ఆపండి. ఈ రోజు ఏమైనా సరే నేను తగ్గేదే లేదు. ఏయ్, ఈ పంచుతో ఒక్కటిచ్చుకున్నానంటే నీ మొహం పంచర్ అయిపోతుంది. అరే, అక్కడ ఏం జరుగుతోంది? ఏమో నాకు తెలీదు. పదండి వెళ్ళి చూద్దాం. నూనె రాసుకోకుండా జుట్టుని పెంచుతున్నారు. ఈ రోజు సన్నీ బన్నీ కొట్టుకుంటున్నారు. చప్పట్లు కొట్టండి. సన్నీ కోసం చప్పట్లు కొట్టాలా, బన్నీ కోసమా? నేను చెప్పింది కవిత కోసం. కవిత. బన్నీ, నా మిత్రమా. సనే మిత్రమా. ఇక్కడ ఏం జరుగుతోంది? ఉన్నట్టుండి వాళ్ళు ఎందుకు ఇలా బారిపోయారు? చిన్న మీరు వాళ్ళకి ఏ టాబ్లెట్స్ ఇచ్చారు? హలో కన్నా, ఇది స్నేహాన్ని పెంచుకునే మాత్ర. ఇది చాలా అద్భుతమైన మాత్ర. ఎనీ డౌట్? అవును కన్నా, అవును. ఈ మాత్ర విరోధం లేకుండా ఉండడానికి తయారు చేశారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. చిన్న మీరు అదరగొట్టేశారు. చప్పట్లు కొట్టండి. వీళ్ళు జీవితాంతం మిత్రులుగానే ఉంటారా? అబ్బే, అదేమీ లేదు. ఈ మాత్ర యొక్క పవర్ ఒక 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కన్నా 24 గంటలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు. 24 గంటలేనా? అందులో యూజ్ ఏముంది? ఎవరికి తెలుసు? మాత్ర యొక్క పవర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు స్నేహంగా ఉండొచ్చు కదా. అలాగైతే మనం 24 గంటలు అతనికి కాపలా ఉంటూ ఉండాలి. సన్నీ మిత్రమా. చెప్పు బండి, నా మిత్రమా. పద, ఎక్కడికైనా వెళ్ళి సరదాగా తిరిగి వద్దాం. బన్నీ మనల్ని ఖాతరు చేయటం లేదు. వాళ్ళు మనల్ని బహిష్కరించారు. రా, ఇంటికి వెళదాం.
సరిగ్గా బ్యాలెన్స్ చేయి సన్నీ. నువ్వేం టెన్షన్ పడకు బన్నీ, నీకు నేనేమీ కానివ్వను. దించు దించు కిందకి దించు. ఇప్పుడు అంతా సర్దుకుంది. అరే ఈ బన్నీ ఏమయ్యాడు? సన్నీ కాపాడు. ఇదిగో వస్తున్నాను. మిత్రమా, నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. బండి విడిపోవచ్చేమో కానీ మన బంధం మాత్రం విడిపోదు. 2 గ్లాసులు ఎందుకో 2 స్ట్రాలు పెట్టా. పిల్లలారా, ఈ రోజు మనం అమ్యూజింగ్ పార్క్ కి వెళ్ళబోతున్నాం. మీకందరికి సంతోషమేగా? నేను రాను. ఏమైంది బన్నీ, ఏమైనా ప్రాబ్లమా? లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజు నేను సన్నీ చాలా ప్లాన్లు వేసుకున్నాం ఎంజాయ్ చేయడానికి. ఆ? అమ్యూజ్మెంట్ పార్క్ లో మీరు ఎంజాయ్ చేయండి, నేను సన్నీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. బాయ్ బాయ్. బన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీ కోసం కేక్ తీసుకొచ్చాను, అది కూడా చాక్లెట్ కేకు. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చాక తింటాను. ఇప్పుడు సన్నీతో బయటికి వెళ్తున్నాను. కానీ లంచ్ పూర్తవుగానే నువ్వు నాతో క్యారమ్స్ ఆడతానని చెప్పావు కదా. క్యారం బోర్డు జోరుదారుతో ఆడుకో, అక్కడ సన్నీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నా తమ్ముడు నన్ను పూర్తిగా మర్చిపోయాడు. వాడికి ఇప్పుడు సన్నీయే లోకమైపోయాడు. రేపు ఉదయం వరకే కదా దాని మందు ప్రభావం తగ్గి అతను బాగుపడిపోతాడు. ఎనీ డౌట్? సరే రండి, ఆలోగా కేక్ తిందాం. బన్నీ కోసం ఇందులో కొంచెం తీసి దాచి పెడదాం. వాడికి సంబంధించినంత వరకు సన్నీ చాలా ఇంపార్టెంట్, కానీ నాకు సంబంధించినంత వరకు వాడు నా తమ్ముడు కదా. హాయ్ బన్నీ, నన్ను మాల్ దగ్గర డ్రాప్ చేస్తావా? మిత్రమా సన్నే, వచ్చేసావారా? ఏమైంది? కిటిని మాల్లో డ్రాప్ చేయాలంట. నువ్వు దింపురా, నేను వెయిట్ చేస్తాను. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నీ దగ్గర బైక్ ఉంది కదా, నువ్వు వెళ్ళి డ్రాప్ చేయి. నిన్ను డ్రాప్ చేయమంటున్నాను, నా బైక్ తీసుకువెళ్ళు. వద్దుతో కిటిని నువ్వే డ్రాప్ చేసాయి. మిత్రమా, మనం వాదించుకోకూడదు, నువ్వు డ్రాప్ చేయి. వద్దుతో నువ్వే వెళ్ళు. వెళ్ళు. నువ్వే వెళ్ళు మిత్రమా. కుదరదు. ఇలా చూడు, నువ్వు వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. వద్దు, ఫ్రెండ్స్ మధ్య గొడవే ఉండకూడదు. మనం కలిసే వెళ్దాంలే. కిటి, నువ్వు ఆటోలో వెళ్ళిపో. దీన్నేమనాలి? ఇది ప్రేమ అభిమానం. ఇంతసేపు నా కోసమే పోట్లాడుకున్నారు, చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు కేవలం ఫ్రెండ్వే, కానీ వాడి అన్ననైనా నన్నే మర్చిపోయాడు. ఎమోషనల్ అవ్వద్దు, రేపు ఉదయం వరకే కదా, తెల్లారిన తర్వాత మందు పవర్ తగ్గిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు బన్నీ, చీకటి పడింది. నేను కూడా వెళ్తాను. అలాంటివేంటి, ఈ రోజు రాత్రికి ఇక్కడే స్టే చేయొచ్చు కదా. ఎంజాయ్ చేయొచ్చు, క్యారం బోర్డ్ ఆడుకోవచ్చు, వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. అరే, నువ్వెందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నావు? నువ్వు చెప్తే చాలు. సరే, అలాగే చేద్దాం, పదా. హా. పర్వాలేదు, వదిలేయిపో పెట్. రేపు ఉదయం వరకే కదా. బన్నీ, నాకు నిద్ర వస్తోంది. అయితే పద, వెళ్ళి పడుకుందాం. సరే పద. అరే, ఇక్కడ నిద్రపోవడానికి చోట్లేదే. చోటు లేకపోతేనే దాన్ని సృష్టించుకుందాం, పద. ఈ సన్నీ ఇక్కడ ఏం చేస్తున్నాడు?
ఈ చోటు సరిపోతుందిలే. వచ్చేయ్, వచ్చి పడుకో. రేపు తెల్లవారేదాకే. ఇంకా కాసేపే ఆ మందు తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. ఎనీ డౌట్? ఇప్పుడు నువ్వు ఈ వెయిట్ ఎత్తు. ఇంత వెయిట్ లేపలేను. నేనున్నాను కదా, నేను నీకు సహాయం చేస్తాను. అలాగే అలాగే. సారీ మిత్రమా. పర్లేదు సన్నీ, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను అడగాలి, నువ్వే మా ఇంట్లో ఉన్నావు. తెలియడం లేదు, ఏదైనా పాత వస్తువులు దానం చేయడానికి వచ్చి ఉంటాను. ఇక మందు తాలూకు ప్రభావం తగ్గినట్టుంది. అలా అయితే రా చెక్ చేసి చూద్దాం. పాత బట్టలు తీసుకోవడానికి మేమేమైనా పేదవాళ్ళం అనుకున్నావా? బన్నీ, ఇతను మన ఇంటికొచ్చి మనల్ని అవమానిస్తున్నాడు. ఎనీ డౌట్? ఏయ్, ఇలా చూడు, నిన్నెక్కడైనా ఎగతాళి చెయ్యొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి? ఏయ్, మందు తాలూకు ప్రభావం తగ్గిపోయింది. ఏంటి? తెప్పిన పువ్వుని అతికించడం ఎప్పటికీ కుదరదు, కొంతమందిని మార్చడము కుదరదు. చప్పట్లు కొట్టండి.